మీరు కూర్చొని నిజాయితీ గురించి మాట్లాడుతూ ప్రజలు నవ్వుకుంటున్నారు అని. సేమ్ నారా చంద్రబాబు నాయుడు గారిని చూసి, నారా లోకేష్ గారిని చూసి ప్రజలు అలాగే నవ్వుకుంటున్నారు. ఎందుకు అంటే 20 లక్షల ఉద్యోగాల కల్పన జరిగింది అని నేషనల్ మీడియాలో చెప్పినటువంటి ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ 20 లక్షల ఉద్యోగాల కల్పన ఎక్కడ జరిగిందో ఒక్క వైట్ పేపర్ రిలీజ్ చేయగలిగిన ఎందుకంటే గవర్నమెంట్ ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్ కదా. జడా శ్రవణ్ కుమార్ దగ్గర ఆధారాలు ఉండకపోవచ్చు, జడా శ్రవణ్ కుమార్ దగ్గర క్యాలిక్యులేషన్స్ ఉండకపోవచ్చు, కానీ రాష్ట్ర ప్రభుత్వం అనేది క్యాలిక్యులేషన్స్ మీద, స్టాటిస్టిక్స్ మీద, అధికారుల పనితీరు మీద ప్రతి ఒక్క రూపాయి ఎక్కడి నుంచి వెళ్తుంది, ఉద్యోగ కల్పన ఎక్కడ జరిగింది, ఎవరికి పెట్టుబడి పెట్టాము, ఎంత పెట్టుబడి వచ్చింది అనేది పేపర్ల మీద ఉంటుంది కదా. ఆ పేపర్లు పబ్లిక్ డొమైన్లో పెట్టమని కోరుతున్నాను నేను. అది కూడా తప్ప? మీకు చాలామంది అధికార ప్రతినిధులు ఉన్నారు, అధికార ప్రతినిధులు తీసుకొని రమ్మనండి, డేటా తీసుకొని రమ్మనండి, నేను వస్తాను, డిబేట్కి వస్తాను. ఏ ఛానల్లో కూర్చుందాం. మీ పేటీఎం ఛానల్స్ చాలా ఉన్నాయి కదా, ఏబిఎన్ ఉంది, టీవీ5 ఉంది, మహా టీవీ ఉంది, ఈటీవీ ఉంది, వీటన్నిటికి నేను వస్తా. ఏ ఛానల్లో అయినా కూర్చుందాం, ఏ ఛానల్లో అయినా కూర్చొని చర్చ చేద్దాం. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాల కల్పన జరిగింది, ప్రభుత్వంలో ఎన్ని ఉద్యోగాలు కల్పింది, ప్రైవేట్లో ఎన్ని ఉద్యోగాల కల్పన జరిగింది, ప్రైవేట్ రంగంలో ఎన్ని పెట్టుబడులు వచ్చాయి, ఎన్ని కంపెనీలు వచ్చినాయి, కంపెనీలో ఎంత ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది, ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, రాష్ట్ర ప్రభుత్వం యువత నిరుద్యోగులకి ఎన్ని ఉద్యోగాల కల్పన జరిగిందో నిజాయితీగా నియమబద్ధంగా చర్చకు పెడదాం. చర్చకు రండి అంటున్నాను నేను. ప్రజాస్వామ్యంలో చర్చలే కదా, ప్రజాస్వామ్యంలో వాస్తవాలే కదా, ప్రజాస్వామ్యంలో ప్రజలకు తెలియాల్సింది వాస్తవాలే కదా. వాస్తవాలు తెలియకుండా, వాస్తవాలు మాట్లాడకుండా పారిపోయేటువంటి పిరికి పందల మీ మీడియా మీరు అని నేను ఇక్కడ కూర్చొని అభివర్ణించాల్సి వస్తుంది. మిమ్మల్ని నేను ఇక్కడ కూర్చొని అభివర్ణించాల్సి వస్తుంది. నిన్న మీ సుపత్రిక పత్రిక ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ నేను ఇది మీ అందరికీ చదివి వినిపిస్తా. ప్రజలారా, వాస్తవాలని వాస్తవాలుగా చెప్పకపోయినా పర్లా, కానీ ఇంత దుర్మార్గకరమైనటువంటి వాస్తవాలను వక్రీకరించేటువంటి విధంగా, అంటే మీ చేతిలో మీడియా ఉంది కదా, మీ చేతిలో ఎలక్ట్రానిక్ మీడియా ఉంది కదా అని ఇంత దుర్మార్గంగా అబద్ధాలు మాట్లాడుతూ, అబద్ధాలు ప్రచారం చేస్తూ ఎవరిని మీరు మోసం చేద్దామనుకుంటున్నారంటే, మీకు 164 సీట్లు ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వంని నిలబెట్టినటువంటి ఈరోజు ప్రజలను మోసం చేయాలనుకుంటున్నారా? మా లోకేష్ అన్న వస్తాడు, మా చంద్రన్న వస్తాడు, ఇద్దరు అన్నలే. ఆయనకేమో 75 సంవత్సరాలు, ఈయనకేమో 45 సంవత్సరాలు. ఈయన అన్నే, ఆయన అన్నే. నారా లోకేష్ అన్నే, చంద్రన్న వస్తాడు, ఉద్యోగం వస్తుంది, లోకేష్ అన్న వస్తాడు, ఉద్యోగం వస్తుంది అని ఎంతో ఆశతో 60 లక్షల మంది నిరుద్యోగులు మీ కూటమి ప్రభుత్వానికి ఓటేశారు. చంద్రన్న లోకేష్ అన్నతో పాటు పవన్ అన్న కూడా గెలిచినాడు. ఈ పవన్ అన్న కూడా లోకేష్ పట్టుకునేటప్పటికి ఎప్పుడైతే పవన్ అన్న పట్టుకున్నాడో దానికి ఒక పవిత్రత వచ్చేసింది. మనం పాత సినిమాల్లో, విఠలాచార్య సినిమాల్లో చూస్తూ ఉంటాం, ఎక్కడో ఒక చోట శిల్పం ఉంటుంది. పాపం హీరో ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఆ శిల్పం ఇడితిరిగి ఏదో కాలికి తగిలో, ఏలుగు తగిలో అనుకోకుండానో ఏదో ఆ శిల్పాన్ని పట్టుకుంటాడు. పట్టుకోగానే శిల్పం వెంటనే రాయి ఉన్నటువంటి శిల్పం ఒక అందమైనటువంటి భామలాగా తయారవుతుంది. నాయన, నీ పాదస్పర్శ తొగిన తర్వాత నేను నా శాప విమోచన అయ్యి నేను దేవకన్యలాగా మారిపోయినాను, ఒక ఋషి శాపం వల్ల ఇలా అయిపోయాను అంటారు. అలాగా పవన్ కళ్యాణ్ గారి స్పర్శ తగిలేటప్పటికీ చంద్రబాబు నాయుడు గారు లాంటి శిల్పం ఒక అద్భుతమైనటువంటి జీవం పోసుకున్నటువంటి దేవకన్యగా తయారైపోయి ప్రభుత్వాన్ని అందరూ అద్భుతంగా నమ్మేటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు మీరు. ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని మీ భుజస్కంధాల మీద నుంచోబెట్టి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలకి నాది హామీ అని మేనిఫెస్టోని కలిపి మీరు పట్టుకున్నారు కాబట్టి నేను మిమ్మల్ని ప్రశ్నించాల్సి వస్తుంది. అదర్వైజ్ నేను మిమ్మల్ని ప్రశ్నించను. ఎందుకు అంటే మీరు ప్రభుత్వంలో ఉన్నారా లేదో మీకే తెలియదు, ఇంకా నాకేం తెలుస్తుంది? మీకోసం అక్కడ ఒక కుర్చీ మాత్రమే ఉంది, అంతే. ఆ కుర్చీ ఇప్పటికీ ఖాళీగానే ఉంది. మీరు ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టి ఉద్యోగస్తుల్ని, నిరుద్యోగుల యొక్క ఆశల మీద ఎంతో ఆశలు పెట్టుకొని పవన్ అన్న ఉన్నాడు, చంద్రన్న ఉన్నాడు, లోకేష్ అన్న ఉన్నాడు, మాకు ఉద్యోగాల కల్పన జరుగుతుంది అని ఉద్యోగాల కల్పన కోసం మీకోసం ఓట్లేస్తే మీరు చేసిన పని ఏంటండి ఈరోజు? నేను కూటమి ప్రభుత్వ పెద్దలను కూడా నేను మనస్ఫూర్తిగా కోరేది ఏంటంటే, దయచేసి నేను మాట్లాడే మాటల్ని మీరు క్రిటిసిజంగా తీసుకోవద్దు.
ఇది 60 లక్షల మంది నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశం. వాళ్ళు ఈ రోజున కృష్ణా లైబ్రరీలో విశాఖపట్నంలో తిని తినక హైదరాబాదులో అమీర్పేటల్లో ఎంతో కష్టపడి నాకు ఎవ్రీడే 30 నుంచి 40 మంది మాట్లాడుతూ ఉన్న సందర్భంలో మీ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే ఉద్యోగం చేయట్లేదండి, ఏం చేస్తున్నాడంటే బీటెక్ చదివాడండి, ఏం చేస్తున్నాడంటే చెన్నైలో అండి ఎక్కడో ఉద్యోగం, ఏం చేస్తున్నాడంటే చెన్నైలో డిటిపి ఆపరేటర్గా పనిచేస్తున్నాడు, బెంగళూరులో ఏం చేస్తున్నాడంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీలో ఒక చిన్న డేటా ఎంట్రీ ఆపరేటర్గా ఏం చదువుకున్నాడు, బీటెక్ అండి, ఎక్కడ చదువుకున్నాడు, ఆ కాలేజ్ అండి, ఈ కాలేజ్ అండి. నిన్న అసలు బీటెక్లు చదివి 20,000కి 12,000కి ఎట్లా ఉద్యోగాలు చేస్తారనంటే ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి శ్రావణ్ గారు? 2 లక్షల మంది నిరుద్యోగులు ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ విద్యార్థులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2,12,000 ఇంజనీరింగ్ విద్యార్థులు ఎవ్రీ ఇయర్ రిలీవ్ అవుతున్నారు. ఈ 2,12,000 మంది ఉద్యోగులు ప్రతి సంవత్సరం కళ్ళు మూసుకొని తెరిసేలోపు ఇంజనీరింగ్ విద్యార్థులు బయటకు వస్తున్నప్పుడు అన్ని రంగాల్లో ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషను, కంప్యూటరు, సిఈసి ఈ మొత్తం ట్రేడ్స్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2,25,000 ఇంజనీరింగ్ కాలేజెస్ సీట్లు ఉంటే ఒక 5,000 10,000 డ్రాప్ అవుట్స్ ఉన్న రమారమి యావరేజ్గా 2 లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు వస్తున్నారు. 2 లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులకి కనీసం 200 ఉద్యోగాల కల్పన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేయలేని దుర్భరమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంటే దీనికి బాధ్యత ఎవరు వహించాలో చెప్పమంటున్నా నేను. ఆంధ్రప్రదేశ్లో విజయనగరంలో చదివితే ఇంజనీరింగు హైదరాబాద్ బస్ ఎక్కటం, శ్రీకాకుళంలో ఇంజనీరింగ్ చదివితే చెన్నై బస్ ఎక్కటం, విశాఖపట్నంలో చదివితే పూణే వెళ్ళటం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, విజయవాడ వీళ్ళందరూ బెంగళూరు వెళ్ళటమో, చెన్నై వెళ్ళటమో, లేకపోతే పూణే వెళ్ళటమో తప్ప ఎవడైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్ చదివి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగం చేసే పరిస్థితి ఉందా? 5.5 కోట్ల మంది ప్రజలు, సస్యశ్యామలమైనటువంటి భూమి, బ్రిటిష్ వారు, డచ్ వారు పరిపాలించి ఈ రాష్ట్రాన్ని ఎంతో గొప్పగా పరిపాలించిన భూమి పట్టుమని 10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చుకోవాలని దుర్మార్గమైన పరిస్థితుల్లో ఉంటే మనకేం కావాలి అంటే పవన్ కళ్యాణ్ సినిమాలో ఇలా అన్నాడంట, ఆయనకు ఓట్లు వేసేసి 21 సీట్లు ఇచ్చేస్తాం. మనకేం కావాలి అంటే నారా లోకేష్ గారు 4,000 కిలోమీటర్లు పాపం ఒళ్ళు తగ్గడానికి పాదయాత్రలో నడిచి వాగ్దానాలు చేశాడంట, ఆయనకి ఓట్లు వేసేస్తాం. ఏంటి ఎవరికి ఓట్లు వేస్తున్నాం మనం? 40 సంవత్సరాల ఇండస్ట్రీ రాష్ట్రాన్ని 40 సంవత్సరాల ఇండస్ట్రీ 2014 నుంచి 2019 వరకు ఈ 2 సంవత్సరాలు 7 సంవత్సరాలు సరే మధ్యలో పరిపాలించిన ప్రభుత్వాన్ని కాసేపు పక్కన పెడతాం. మనం 7 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాం. కంబైన్డ్ రాష్ట్రంలో 12 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించాం. ఈ 16-17 సంవత్సరాల